హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పసి ఊపిరికి గాలి కాటు అనే అంశం గురించి తెలుసుకుందాం. రోజురోజుకి పెరుగుతున్న వాహనాల పొగనో, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యమో కారణమేదైనా నానాటికి గాలి కలుషితమవుతోంది. ఇందుగలదందు లేదని సర్వత్రా విజృంభించేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజారోగ్యానికే సవాల్ విసురుతోంది. మొత్తం 255 పట్టణాల్లో 150 పట్టణాల్లోని గాలిలో నుసి పదార్థం జాతీయ పరిమితికి మించిపోవటం ఆందోళనకరం. చాలా పట్టణాల్లో హానికారక గాలిని పీల్చటం తప్ప గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. ఇది చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ ఇబ్బంది పెడుతోంది. పసిపిల్లలు చిన్నారులనైతే మరింత గట్టిగానూ కాటువేస్తోంది. అభం శుభం తెలియని పసికందులు, ఏ పాపమో తెలియని అమాయకులు అయినా వాయు కాలుష్య కోరలకు బలవుతున్నారు. పుట్టిన తర్వాత కాదు, తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే. అవును, వాయు కాలుష్య దుష్ప్రభావం పుట్టకముందు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే పడుతుండడం గమనార్హం. కలుషిత గాలిలోని నుసి పదార్థం నైట్రిక్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి విషతుల్యాలు, హానికారకాలెన్నో తల్లి మాయ ద్వారా గర్భస్థ శిశువుకు చేరతాయి. ఆక్సిజన్, పోషకాల కోసం పూర్తిగా తల్లి రక్తం మీదే ఆధారపడిన కడుపులోని బిడ్డకివి తీవ్ర అనర్థాలు తెచ్చిపెడతాయి. నెలలు నిండకముందే కాన్పు అవటంలో సుమారు 30% వరకు వాయు కాలుష్యం దోహదం చేస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. బిడ్డ చనిపోయి పుట్టే ప్రమాదమూ ఉంటోంది. గాలి కాలుష్య కారకాలు తల్లి, బిడ్డ ఇద్దరిలో వాపు ప్రక్రియను ప్రేరేపిస్తాయి. తల్లి దీనికి ప్రతిస్పందించే క్రమంలో మాయకు విఘాతం కలుగుతుంది. విశృంఖల కణాలు, వీటిని అరికెట్టే యాంటీ ఆక్సిడెంట్స్ మధ్య సమతుల్యత లోపిస్తుంది. బిడ్డకు ఆక్సిజన్తో కూడిన రక్తం అందటం తగ్గటం వల్ల ఊపిరితిత్తులు, మెదడు వంటి కీలక అవయవాల ఎదుగుదల కుంటుపడుతుంది. దీంతో పుట్టుకతోనే శ్వాస సమస్యలు తలెత్తే ముప్పు పెరుగుతోంది. పిల్లలు తక్కువ బరువుతోనూ పుట్టొచ్చు. ఇలాంటి వారు ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది. తక్కువ బరువుతో పుట్టేవారికి మున్ముందు అలర్జీలు, ఆస్తమా వంటి వాటితో పాటు వయసుకు తగిన ఎదుగుదల ప్రక్రియ కూడా కుంటుపడుతుంది. ప్రవర్తనాపరమైన సమస్యలు తలెత్తవచ్చు. విషయగ్రహణ సామర్థ్యము దెబ్బతినవచ్చు. పిల్లల ఊపిరితిత్తులు చిన్నగా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. పైగా పెద్దవారి కన్నా దాదాపు రెట్టింపు వేగంతో శ్వాస తీసుకుంటుంటారు. నవజాత శిశువులైతే నిమిషానికి 50 నుంచి 60 సార్లు శ్వాస తీసుకుంటారు. అందువల్ల కలుషిత గాలి పిల్లల ఊపిరితిత్తుల మీద మరింత ఎక్కువ దుష్ప్రభావం చూపుతుంది. పిల్లల శ్వాసనాళాల లోపలి మార్గం సన్నగాను ఉంటుంది. దీంతో కాలుష్య కారకాలు వీటిని ఇంకా ఎక్కువగా చికాకు పరుస్తాయి కూడా. 5 ఏళ్లలోపు పిల్లల మరణాలకు ఒకప్పుడు వాంతులు, విరోచనాలు ప్రధాన కారణాలు. వాయు కాలుష్యం పుణ్యమా అని ఇప్పుడు శ్వాసకోశ సమస్యలు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. శ్వాసనాళాలు సన్నగా ఉండడం, ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల శిశువులు, పిల్లల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల లక్షణాలు తీవ్రంగా ఉంటాయి కూడా. 5 ఏళ్లలోపు పిల్లల్లో సాధారణ జలుబు, న్యూమోనియా, వైరల్ ఇన్ఫెక్షన్లు, అనంతరం తలెత్తే పిల్లికూతలు, ఆస్తమా వంటివి తరచూ కనిపిస్తుంటాయి. గాలిలో కాలుష్య కారకాలు పెరిగినప్పుడు ఇవి ఇంకాస్త తీవ్రమవుతుండడం గమనిస్తుంటాం. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మూలంగా పిల్లలు నిద్రపోకపోవటం, బడికి సరిగ్గా వెళ్ళకపోవటం, తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సి రావటం వంటి ఇబ్బందులకు గురవుతుంటారు. వాయు కాలుష్యం పెరిగినప్పుడల్లా అత్యవసరంగా చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే పిల్లల సంఖ్య పెరుగుతుండడం గమనార్హం. చిన్నప్పుడు తరచూ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటే మున్ముందు ఆస్తమా వంటి జబ్బుల ముప్పు పెరిగే ప్రమాదముంది. పిల్లల్లో శ్వాసకోశ సమస్యల్లో ఎక్కువగా చూసేది న్యూమోనియానే. అప్పుడప్పుడే రోగనిరోధక వ్యవస్థ పరిపక్వం చెందుతున్న వీరికి బ్యాక్టీరియా, వైరస్లు దాడి చేసే అవకాశం ఎక్కువ. ఇప్పుడు వాయు కాలుష్యము దీనికి ఆజ్యం పోస్తోంది. తల్లిపాలు తాగనివారు, టీకాలు తీసుకొనివారు, తక్కువ బరువుతో పుట్టిన వారిలో ఇది మరింత తీవ్రంగానూ ఉంటుంది. న్యూమోనియాలో తీవ్రమైన జ్వరం, డొక్కలు ఎగరేయటం, మూల్గటం, శ్వాస వేగంగా తీసుకోవటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సమస్య తీవ్రతను బట్టి చికిత్స అవసరం. రక్తంలో ఆక్సిజన్ శాతం 92 కన్నా తగ్గితే తీవ్రంగా పరిగణించాల్సిందే. చికిత్స ఆలస్యమైతే బిడ్డ ప్రాణాలకే ప్రమాదం ముంచుకురావచ్చు.
పిల్లల్లో ఆస్తమా వయసును బట్టి రకరకాలుగా కనిపిస్తుంటుంది. దీని ప్రధాన లక్షణాలు ఛాతీ బిగబట్టినట్లు అనిపించడం, దగ్గు, ఆయాసం, పిల్లికూతలు. ఉదయం లేదా రాత్రి వేళల్లో పిల్లికూతలు ఎక్కువ. అయితే జలుబు, అలర్జీ కారకాలు, వైరల్ ఇన్ఫెక్షన్ల మధ్యలోనూ పిల్లికూతలు రావచ్చు. దీన్నే మల్టీ ట్రిగ్గర్ వీజ్ అంటారు. వీరికి మున్ముందు ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. కొందరికి అప్పుడప్పుడు పిల్లికూతలు రావచ్చు. దీనికి చాలా వరకు వైరల్ ఇన్ఫెక్షనే కారణం. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే పిల్లికూతలు వస్తాయి. కొందరికి ఆటలాడడం, శారీరక శ్రమ ఎక్కువగా చేసిన తర్వాత కూడా ఆస్తమా లక్షణాలు కనిపించవచ్చు. అందువల్ల పిల్లల్లో ఆస్తమాను నిర్ధారించడం అంత తేలిక కాదు. పిల్లికూతల వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఆస్తమా నిర్ధారణ అయితే ఇన్హేలర్ ద్వారా పీల్చుకునే రిలీవర్, కంట్రోలర్ మందులు విధిగా వాడుకోవాలి. 6 నెలల వరకు తల్లిపాలు విధిగా పట్టాలి. పోతపాలు తాగే పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం 12 రెట్లు ఎక్కువ. 6 నెలల తర్వాత ఉగ్గుతో పాటు తల్లిపాలు కూడా కొనసాగించాలి. పిల్లలకు అవసరమైన టీకాలన్నీ ఇప్పించాలి. బడికి వెళ్లే పిల్లలకు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముక్కుకు, నోటికి చేతి రుమాలు అడ్డం పెట్టుకోవడం నేర్పించాలి. జలుబు, దగ్గు వంటివి ఉన్నట్లయితే మాస్క్ ధరించేలా చూడాలి. ఇంట్లో ఎవరినీ సిగరెట్లు కాల్చనీయకూడదు. ఇతరులు వదిలిన పొగను పిల్లలు పీల్చుకుంటే ఊపిరితిత్తులు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాలుష్యం ఎక్కువగా ఉండే సమయాల్లోనూ పిల్లలను ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి. వీలైతే ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ అమర్చుకోవాలి. పిల్లలు ఆయాసపడుతున్నప్పుడు, శ్వాస వేగంగా తీసుకుంటున్నప్పుడు, డొక్కలు ఎగరేస్తున్నప్పుడు, మూల్గుతున్నప్పుడు, పాలు తాగలేకపోతున్నప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఈరోజు మనం పసి ఊపిరికి గాలికాటు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.